సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల 10 గంటలకు అలాగే సాయంకాలం 5:30కు లిన్ ప్రేస్ అవుతున్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండెడి. ప్రియకుమార కుమార్తె ఆనాటి ఆది సంఘములో ఉన్న రోమా సంఘానికి అపోస్తలుగా పౌలు గారు ఇచ్చిన ఒక గొప్ప సూచనమైన మాట. అనేకమైన హింసలు జరుగుతున్న వేళ సంఘాన్ని బలపరుస్తూ నిరీక్షణ గలవారై ఉండి ప్రార్థనలో పట్టుదలకునిడి. ఎందుకంటే ఆయన రాకడ సమీపిస్తున్నది. కానీ ఆయన రాకడ పాల్గొనడానికి నాటి సంఘం యొక్క ప్రతికూల పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఘోరమైన హింసలు. ఎవరైతే క్రైస్తవులు అవుతున్నారో వాళ్ళు హింసిస్తున్నారు. ఎవరైతే క్రీస్తు యొక్క సమాజం ఎంచబడుతున్నారో వారిని వెలువేయడం చూస్తున్నాము. రెండవది, తప్పుడు బోధలు. సంఘం లోపల సమస్య. క్రీస్తు యొక్క బోధలను వక్రీకరిస్తూ అనేకమైన తప్పుడు బోధలు, విపరీతమైన బోధలు. ఆ బోధలన్నింటి నుంచి జ్ఞాపకం చేసుకుంటూ నిరీక్షణ కలిగి ఉంటుంది. ఇక మూడవది ఏంటి అంటే మనుషుల మధ్య ఉన్న సాంగత్యం. కొన్నిసార్లు గర్వమైన ఆత్మీయ జీవితాలు, కొన్నిసార్లు నిరుత్సమైన పరిస్థితులు, అనేకమైన విషయాల్లో అనంతమాట మీరు ప్రభువును నిరీక్ష ఉండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటుంది. నిజమే కుమార కుమార్తె, నేటి సంఘంలో నేటి మనం కూడా చూసినప్పుడు మన దగ్గర అలాంటి ఒక ఇబ్బంది లేకపోవచ్చు. ఇప్పుడు కొత్త ఇబ్బందులు, కొన్ని సమస్యలు బట్టి, శోధనలు బట్టి, రుణాలు బట్టి, అప్పులు బట్టి అపవాదం మనల్ని నిరాశపరుస్తుంటాడు. నీ జీవితము ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇంకెప్పుడు నీ బ్రతుకు ఇలాగే ఉంటుందని అనేకమైన విధాలుగా మనకు ఉంటున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంకా నేను బ్రతకలేను, లేదా ఎందుకు ఈ క్రైస్తవం అని. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిరీక్షణ కలవారండి ప్రార్థన యందు పట్టుదల కలుగుంటుంది. ఈ ప్రతికూల వాతావరణంలో మనం చేయవలసిన ఏంట, దేవుని యందు ప్రార్థన ఉండడం. ప్రార్థనలో కనిపెట్టండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువు మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఆయన హస్తాల్లో మనం బలపరచబోతున్నాడు. ఒకవేళ ఈ దినాన్ని మనకు కనిపించవచ్చు, మన జీవితంలో మన ఆలోచనలో అమ్మో ఏం జరుగుతుందా అని. కనిపిస్తాగా మనం గ్రహించాలి, ఆయన తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏమిటి అంటే మనలను ఆయన రాజ్యాన్ని తీసుకువెళ్ళాలి. మన కొరకు స్థలం సిద్ధపరుచున్నాడు, తన తండ్రి యొద్ద తీసుకువెళ్ళాలి. ఆ నిరీక్షణ మనం కలుగుండి దాని కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన కలుగున్నాడు. ఒకవేళ నిజమే ఈరోజు అనేకమైన సమస్యలు మనల్ని నిరాశపరుస్తున్నాయి, కృంగింప చేస్తున్నాయి. వాటి యందు మీ మనసు పెట్టద్దు. ఇదిగో ప్రభు నాకు కార్యం చేయబోతాడు, ఆయన నన్ను విడుదల చేస్తాడు, నా బంధకాలు విడుదల చేస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు నమ్మకంచు. ప్రభువుని కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొందాలి. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దైవ ఆశ నింపండి. వారికి కొదులు, వారికి ఆటంకాలు యేసు నామమున తొలగించండి. ఆయన మనముఖంగా నీ రాజ్యం సిద్ధపడుతుండగా నిరుత్సాహాలు తీసివేయండి, అవమానాలు తీసివేయండి. దేవాన్ని కృపాక్షమలతో నింపి బలపరచుకోమని. ఇగో తండ్రి, నీ యొక్క వాక్యానుసారంగా ప్రార్థనలో పట్టుదల కలుగుండి అద్భుతమైన కార్యాలు మాకు దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను కాక.